హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ. జై శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది ఇట్లా పోతే ఇది ఒంటిమిట్ట అండి. ఇది ఒంటిమిట్ట కడప నుంచి మనం రాజంపేట కానీ తిరుపతి పోయే రూట్. ఇది రాజంపేట తిరుపతి పోయే రూటు. ఇది ఇట్లా కడపకు వెళ్ళే రూట్ అండి. కడప నుంచి మీరు ఇట్లా వచ్చేటప్పుడు ఇది ఒంటిమిట్ట వస్తుంది. ఇట్లా మనం కడప నుంచి రాజంపేట తిరుపతి ఇట్లా చెన్నైకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కడప నుంచి 23-25 కిలోమీటర్ దూరంలో ఒంటిమిట్ట ఉంటుంది. ఈ ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ప్రాంగణం ఇది. ఇక్కడ యాత్రికులు వేచి ఉండే హాలు, యాత్రికులు వసతి సముదాయం, పిల్గ్రిమ్స్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ ఇది ఒంటిమిట్ట. సో కోదండరామస్వామి ఆలయానికి, కోదండరామస్వామి దేవస్థానానికి దర్శించుకోవాల్సిన వాళ్ళు, కోదండరామస్వామి సీతారామ లక్ష్మణులు, కోదండరామస్వామి దర్శనం చేసుకోవాల్సినటువంటి భక్తులు, యాత్రికులు అందరూ తప్పకుండా ఇక్కడ ఉండాల్సిన ఒంటిమిట్టలో ఉండాలంటే మీరు ఎక్కడైనా రాజులో ఉండకుండా ఇక్కడ టీటీడీ ఆధ్వర్యం నడుస్తుంది కాబట్టి ఈ యొక్క కోదండరామస్వామి దేవస్థానం తప్పకుండా ఈ యొక్క యాత్రికుల వసతి సముదాయం ఇక్కడ మీరు స్టే చేయొచ్చు. ఇది ఫ్రీ స్టే ఉంటుంది, ప్లస్ పెయిడ్ స్టే కూడా ఉంటుంది, పెయిడ్ రూమ్స్ కూడా ఉంటాయి. సో మీరు ఇక్కడ ఆలయం కౌంటర్లో ఉంటుంది, యాత్రికులు వేచి ఉండే హాల్ ఉంటుంది, మళ్ళీ కొందరు ఫ్రీగా వేచి ఉండొచ్చు, వెయిటింగ్ హాల్ ఫ్రీగా ఉండొచ్చు. కొన్ని సపరేట్గా రూమ్స్ కావాలంటే కొన్ని పెయిడ్ రూమ్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీ రూమ్స్ ఉంటాయి. అది మీరు ఇక్కడ ఆఫీస్ కౌంటర్లో కనుక్కొని తిరుపతి దేవస్థానం సంబంధించింది అంటే ఈ కోదండరామాలయం దేవస్థానం వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి వాళ్ళకి కంట్రోల్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. సో తప్పకుండా ఇక్కడ ఈ యొక్క ఆఫీసు కోదండరామస్వామి యొక్క ఆఫీసు యాత్రికుల ఆఫీస్ ఉంటుంది. ఆఫీసులో మీరు కలిసి ఇక్కడ మీరు రూమ్స్ తీసుకోవచ్చు. అది ఫ్రీ రూమ్స్ ఎంత అనేది మన ఫ్రీ రూమ్స్ ఫ్రీగా ఉంటుంది. కొందరు డిపాజిట్ కట్టించుకొని రీఫండ్ చేస్తారు. సో ఇక్కడ ఎలా ఉండదు పరిస్థితి మీరు కనుక్కొని మీరు ఫ్రీగా ఉండొచ్చు. లేకపోతే పెయిడ్ రూమ్స్ కూడా ఉంటాయి, మీరు పే చేసేసి తీసుకోవచ్చు. అది ఎంత అనేది మీకు ఇంకో వీడియోలో తెలియజేస్తాను. తప్పకుండా దర్శించుకోండి. ఇక్కడ ఎవరైనా స్టే చేయాలనుకున్న వాళ్ళు, దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇక్కడ యాత్రికుల వసతి సముదాయం ఇది. ఇక్కడ ఉండి స్టే చేసేసి మీరు ఈ ఒంటిమిట్ట చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. ఇట్లా నందలూరు సైడ్ కానీ ఇట్లా కడప సైడ్ కానీ వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ స్టే చేసి ఇటుపక్క ఒంటిమిట్ట పక్కన ఉండే దగ్గర ప్రాంతాలు రాజంపేట అట్లా ఉండొచ్చు. ఉండేసి 1-2 రోజులు మీరు స్టే చేసి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చండి. సో అత్యద్భుతంగా ఉంటుంది శ్రీ కోదండరామస్వామి దేవస్థానం. ఇది ఒంటిమిట్ట అండి. ఒంటిమిట్ట ఏకశిలా నగరం అంటారు. ఎందుకంటే ఇక్కడ ఒకే శిల పైన ఉంటుంది. అంటే లోపల మనకు కోదండరామస్వామి దేవస్థానం లోపల రాముడు సీతారామ లక్ష్మణులు ఒకే ఇలా ఆంజనేయ స్వామి మాత్రం సపరేట్గా ఉంటాడు. మనకు తప్పకుండా దర్శించుకోండి. శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం చూడవచ్చు బోర్డు పక్కన ఉంటుంది. ఇదంతా కాంప్లీట్ ఇదంతా ఈ కోదండరామస్వామి దేవస్థానానికి మొత్తం సర్కిల్ అంతా ఇది యొక్క స్థలం చాలా పెద్ద స్థలము. మొత్తం ఇది గుడికి సంబంధించింది, దేవస్థానం సంబంధించినటువంటి స్థలం. చాలా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు, బాగా అభివృద్ధి చేసినారు. టీటీడీ ఆధ్వర్యం నడుస్తుంది కాబట్టి గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏదైనా మనకు దేవాలయం దర్శించుకోవాలనుకుంటే అది దేవస్థానం అట్టుకుంటుంది కనిపిస్తుంది. ఇది వసతి సముదాయం, ఫ్రీగా రూమ్స్ స్టే చేయడానికి ఉండేదానికి. అదేవిధంగా మీకు భోజనం వచ్చేసి ప్రతిరోజు భోజనం అంటే మాకు మహాప్రసాదము. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. గుడి ఎదురుదాన్ని అదేవిధంగా ఇక్కడ ఏదైనా కళ్యాణం, సీతారాముల కళ్యాణం జరగాలన్నా, శ్రీరామనవమి రోజు కానీ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరగాలంటే కళ్యాణ వేదిక అటుపక్క ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు కడపకి వెళ్ళేటప్పుడు ఈ ఒంటిమిట్ట ఆ యొక్క కొత్త మాత్రం ముందుగా నివతలు వస్తుందండి. ఈ ఒంటిమిట్ట దాటిన వెంటనే కడప వేదిక వస్తుందని మీకు కనిపిస్తుంది. కళ్యాణ వేదిక సపరేట్గా ఉంటుంది, కట్టినారు. చాలా అత్యద్భుతంగా కట్టినారు. చాలా పకడ్బందీగా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడొచ్చు. మీరు ఇంకో వీడియో చేశాను, చూడొచ్చు. మీరు ఇటు పక్కగా చిన్న ఈ యొక్క గుళ్ళు, ఆంజనేయ స్వామి టెంపుల్స్, అమ్మవారి టెంపుల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మొత్తం చూడొచ్చు. ఇక్కడ కూడా స్టే చేయొచ్చు మీరు అందరికీ దగ్గర. సో తప్పకుండా దర్శించుకోండి. కోదండరామస్వామి దేవస్థానం దర్శించుకోండి. స్వామివారి యొక్క కృపా కటాక్షణ పొందండి. మీరు కోరికలు కోరవద్దండి. ఏ దేవస్థానానికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ భగవంతుని యొక్క ఏ అవతారం ఉన్నటువంటి ఏ గుడికి వెళ్ళినా మీరు దయచేసి కోరుకోకుండా స్వామివారికి అనుగ్రహం పొందండి, స్వామివారికి శరణ పొందండి. అప్పుడే ఆటోమేటిక్గా మనం అనుకున్నాయి, మనకి ఏదైతే పెండింగ్లోనే, ఏదైతే మన సమస్యలోనే అన్నీ తీరిపోతాయి. సో భగవంతుడు అన్నీ చూసుకుంటాడు. సో మన నిత్యం ఏంటంటే భగవన్ నామస్మరణ చేయడము, మన పని ఏదో, మన విధి ఏదో, మన కర్తవ్యం ఏదో మనం చేసుకుంటూ పోతుండాలి. సో బద్ధకంగా లేకుండా ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. కానీ భక్తిగా ఉండాలి. నీతి నిజాయితీగా, పట్టుదలతో, దీక్షతో నిత్యం భగవన్ నామస్మరణ చేసుకుంటూ పూజ చేసుకుంటూ, అంటే ఎక్కువ పూజలు చేసేదానికి టైం లేనప్పుడు కనీసం పూజ చేయకుండా కనీసం భగవన్ నామస్మరణ చేయండి. హరే
కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే అట్లా భగవన్నామస్మరణ కానీ ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ అట్లా కానీ ఓం నమ శివాయ కానీ శ్రీ అంజన ప్రసన్నాంజనేయం కానీ ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప కానీ ఇట్లా ఏదో ఒక భగవంతుని యొక్క అవతారం ఉంటుంది కదా అవతారం యొక్క ప్రత్యేక స్మరణ ఉంటుంది నామస్మరణ నామస్మరణ మాత్రం మనుషులది కలియుగంలో మనం భగవన్ నామస్మరణ అనేది ఇది చాలా ముఖ్యము. ఇది ప్రతిరోజు మనం ప్రతిరోజు మనం స్మరించాలి, పలకాలి. ఇది పలికితేనే మనకు జీవితం ధన్యమవుతుంది. ముక్తి మోక్షాన్ని వైకుంఠాన్ని మనం భగవంతుని దగ్గర చేరాలంటే ఇది ఒకటే మార్గం. ఎన్ని పూజలు ఎన్ని దాన ధర్మాలు చేసినా మనం భగవంతుని దగ్గర చేరుకోలేము, కానీ పుణ్యం కలుగుతుంది. ఒక మంచి స్వర్గలోకంలో వెళ్తాము. మనం చేసినటువంటి కర్మను బట్టి విధిని బట్టి పనులను బట్టి మనము స్వర్గలోకం నరకలోకం అని చెప్తారు, కానీ దానికంటే అతీతమైనది అత్యంత ముఖ్యమైనది ముక్తి మోక్షం భగవంతుని యొక్క దగ్గర చేరుకోవడం. తిరిగి మనం ఇలాంటి యొక్క మానవ జన్మ ఎత్తాలి అంటే మానవ జన్మకి మంచి ఒక మార్గం తెలియజేయాలంటే మనం ఆ భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. భగవంతుని యొక్క ధర్మం ఏంటి తెలుసుకోవాలి. భగవద్గీత భాగవతం మహాభారతం రామాయణం నుంచి చదువుతూ 10 మంది తెలియజేస్తుంటే తిరిగి మనం ఈ మానవ జన్మ ఎత్తకన్నా భగవంతుని దగ్గర వెళ్ళచ్చు. పూర్తిగా భగవంతుని సేవలో నిమగ్నమైపోవచ్చు. అట్లా మనం ఎన్నో విషయాలు మనం చెప్పుకుంటూ పోతూ వస్తూనే ఉంటాయి. సో నాకు తెలిసినటువంటి ఒక 1% నాలెడ్జ్లో కొద్దిగా చెప్పిన ఇంకా నాకు తెలిసినటువంటి ఎన్నో విషయాలు మనం నిత్యం చదువుతుంటే మీరు కూడా తెలుసుకోవచ్చు. ప్రతిరోజు 10-15 నిమిషాలు జపం చేయండి. 10-15 నిమిషాలు భగవద్గీత భాగవతం మహాభారత రామాయణం లాంటి పురాణాలు చరిత్రను చదువుతుంటే మనకు అర్థమవుతుంటుంది. ఏదైనా పొరపాట్లు ఉన్నాయన్నా సరిగా చెప్పకపోయినా మీరు దాన్ని తెలుసుకోవచ్చు. అంటే గురువు సాధువు శాస్త్రం ఉంటే దాని ప్రకారం కరెక్ట్ చేసుకొని వెళ్ళిపోతాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ అంటే ఈ వెంటిమెట్టుకు మీకు వచ్చినప్పుడు తప్పకుండా కోదండరామస్వామి దేవస్థానం రండి. దూర ప్రాంతం వచ్చిన వాళ్ళు ఇక్కడ వసతి సముదాయం యాత్రికుల వసతి సముదాయం ఇది. మీరు ఇక్కడ కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్ని విచారించి కనుక్కొని మీరు స్టే చేయొచ్చు. ఫ్రీ స్టే అయినా లేదా పేడ్ రూమ్స్ ఉంటాయి, తప్పకుండా స్టే చేయండి. ఇది పూర్తిగా టీజీటీ ఆధ్వర్యంలో ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఇది నడుస్తుంది దేవాలయం. సో చాలా ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతాయి. కోదండరామస్వామి సీతారామ కళ్యాణం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. అది ఇక్కడ పౌర్ణమి రోజు మాత్రమే ఇక్కడ జరుగుతుందండి. ఇక్కడ మిగతా భద్రాచలంలో మాత్రం వేరే రాముడి గుడిలో శ్రీరామనవమి రోజు మాత్రమే సీతారాముల కళ్యాణం అదే రోజు జరిగితే ఇక్కడ మాత్రం ఒంటిమిట్లో మాత్రం పౌర్ణమి రోజు రాత్రిపూట మాత్రమే జరుగుతుంది. ఇక్కడ యొక్క ఆలయ ప్రత్యేకత విశిష్టత ఆ రోజు మాత్రమే నాకు కళ్యాణం చేయమని సాక్షాత్తు రాముడే చెప్పినారు. అక్కడ పురాణాలు ఉంటాయి, దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఆ రోజు చేస్తేనే బాగుంటుందని దానికి ఒక కథ ఉంది. ఆ కథ కూడా మీకు ఇంకో వీడియోలో తెలియజేస్తాను. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ రామ హరే హరే జై శ్రీకృష్ణ పరమాత్మ. వెరీ గుడ్. ఆడ ఒకటి కొండ మీద చూడొచ్చు, ఒకటి పైన కూడా ఒకటి ఈ మధ్య కట్టినట్టున్నారు. కొండ పైకి చూడొచ్చు. అదైనా పైన ఒకటి చిన్న కుటుంబాలు ఉంది.